వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చాలా క్లారిటీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారంటే అవుననే చెప్పాలి. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీకి, ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్కు చంద్రబాబు నాయుడుకి, జూనియర్ ఎన్టీఆర్కు లోకేష్కి మధ్య చాలా రోజులుగా గ్యాప్ ఉందన్న మాట అయితే వాస్తవం. దట్టు మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. అదేవిధంగా లోకేష్ ఆయన మంత్రివర్గంలో కీలక శాఖకు మంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా సైడ్ అయిపోయినట్లే అన్న చర్చ అయితే జరుగుతోంది. అయితే దాన్ని ఎండార్స్ చేసే విధంగా కూడా బాలకృష్ణ వ్యవహరిస్తున్నారన్న చర్చ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ ఉంది. అందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తాతమ్మకల్ లాంటి సినిమాతో ఆయన ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ హయాంలోనే, తన తండ్రి హయాంలోనే తన నటన వారసుడుగా ఆ రోజున బాలకృష్ణనే సెలెక్ట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. సో అప్పటి నుంచి కూడా అప్రతిహతంగా అటు పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు సినిమా ఏదైనా సరే తనదైన ముద్ర వేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ కూడా ఒక క్లియర్ కట్ ఒక ఓన్ ఇమేజ్ని అయితే బాలయ్య క్రియేట్ చేసుకోగలిగి ఉన్నారు. తన తండ్రి ఆ స్థాయి నటుడైన, విశ్వవిఖ్యాత నటనా సార్వభౌముడైన ఆ ఇమేజ్ తన మీద పడకుండా, అంటే తండ్రి ఇలాగే యాక్ట్ చేస్తున్నాడను అట్లాంటి ఇమేజ్ తన మీద పడకుండా తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీని బాలకృష్ణ క్రియేట్ చేసుకున్నారు. ఈరోజు మనం చూస్తే కాంటెంపరీ హీరోస్లో బాలకృష్ణ ఏజ్ గ్రూప్తో సమానంగా ఉన్న ఒక నాగార్జున తీసుకున్నా, ఒక వెంకటేశ్వర తీసుకున్నా, ఒక చిరంజీవి లాంటి వాళ్ళని తీసుకున్నా ఎవరి చేతిలో లేనని సినిమాలు బాలకృష్ణ చేతిలో ఉన్నాయి. వాళ్ళ ఒక మొన్న వీరసింహారెడ్డి సినిమా వస్తే ఆ స్థాయిలో దాన్ని హిట్ చేసిన పరిస్థితి. అఖండ 2కి ప్లాన్ చేస్తుంటే ఈగర్గా ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కేవలం సినిమాలతోనే తన ప్రావీణ్యాన్ని ఆపట్లేదు ఆయన. ఒకవైపు చూస్తే ఈ ఏజ్లో సైతం అటు అన్స్టాపబుల్ 3 సీజన్ కూడా స్టార్ట్ అవబోతూ ఉంది. మరోవైపు చూసినట్లయితే చిన్న హీరోల సినిమాలకు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కూడా పిలవడంతోనే వెళ్ళి వాళ్ళని ప్రమోట్ చేసే ప్రయత్నం కూడా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు బాలకృష్ణ. ఇంకోవైపు చూస్తే అటు వేగా జ్యువెలర్స్ మొదలుకొని సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ లాంటి వాటికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇంకోవైపు చూస్తే హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ కొట్టారు ఆయన 3వ ఎమ్మెల్యేగా. కష్టకాలంలో ఉన్న 2014 అండ్ దెన్ 19, ఇప్పుడు మళ్ళీ 24 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుచున్నారు. ఇక అదే స్థాయిలో హిందూపూర్ని ఒక ఒక ఐడియల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దడంలో కూడా పూర్తి స్థాయిలో ఆయన బిజీ అయి ఉన్నారు. సో ఇన్ని పనుల్లో ఉన్నప్పటికీ కూడా బాలకృష్ణ ఇక అటు బసతారకం క్యాన్సర్ హాస్పిటల్ రూపంలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ రూపంలో కూడా ఆయన తన సేవలు అందిస్తూ ఉన్నారు. సో తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్, అటు అపార్ట్ ఫ్రమ్ మూవీస్ ఇక మిగతా విషయాల్లో కూడా బాలయ్యది ఒక యూనిక్ క్యారెక్టర్ అనే చెప్పుకోవాలి. సో ఇక ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ వేదికగా ఒక భారీ ఈవెంట్ని ఆయన అభిమానులు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు నోవాటెల్ హోటల్. ఈ క్రమంలోనే ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యేందుకు బాలకృష్ణ ఇప్పటికే అందరికీ ఆయన కార్డియల్ ఇన్విటేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ చిరంజీవి లాంటి వాళ్ళని కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది ఇప్పటికే ఆ వేడుకు రావాలి అనేసి. అయితే బాలకృష్ణ కుటుంబ సభ్యులు, బాలకృష్ణ అత్యంత క్లోజ్ అభిమానులు, ఆయన ఏదైతే టీడీపీలో ఆయన హార్డ్ కోర్ ఆయన ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో ఈ వేడుక జరగబోతోంది. దీనికి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన అల్లుడు హోదాలో లోకేష్ కూడా హాజరు కాబోతున్నారు. బాలకృష్ణ కుటుంబ సభ్యులు అటు నారా, నందమూరి ఫ్యామిలీలు అన్నీ కూడా ఈ వేదిక మీదకి రాబోతూ ఉన్నాయి అండ్ ఫ్యాన్స్తో పాటు. ఇలాంటి సిచ్యువేషన్లో మరి జూనియర్ ఎన్టీఆర్కు ఈ వేడుకకు ఆహ్వానం ఉందా లేదా అన్న చర్చ జరుగుతోంది. అసలు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ పిలిస్తే వస్తారా లేదా అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ని ఈ వేడుకకు పిలిచేందుకు బాలకృష్ణ సిద్ధంగా లేరని కూడా చెప్తూ ఉన్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ని పూర్తిగా ఈ మీటింగ్ నుంచి అవాయిడ్ చేసినట్లే అన్న ఒక లీక్ కూడా బయటకు వస్తుంది. ఎందుకు బాలయ్య? ఎందుకంటే హరికృష్ణ చనిపోయినప్పుడు బాలకృష్ణ ఫ్యామిలీని చాలా సీరియస్గా ఓన్ చేసుకున్నారు. మనం చూసినట్లయితే ఎన్టీఆర్ సినిమాలకు కూడా ఆయన అటెండ్ అయి ఉన్నారు. బాలకృష్ణ మూవీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా ఆయన హాజరై ఉన్నారు ఎన్టీఆర్. సో అదే వేదిక మీద నాకు ఎన్టీఆర్ బిడ్డ లాంటి వాడే, నా అన్న కొడుకే అంటూ కూడా బాలకృష్ణ ఎమోషనల్ అయిన సందర్భం కూడా ఉంది. సో అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజును చూసినట్లయితే పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెట్టే పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇన్విటేషన్ ఇచ్చినా, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానట్లేదు, ఏదైతే మనం చూసాం ఎన్టీఆర్ జయంతి వచ్చే వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. ఆయన పేరు మీద కాయిన్ రిలీజ్ చేస్తుంటే ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈవెంట్ జరిగింది. నారా, నందమూరి ఫ్యామిలీలు అంతా కూడా అటెండ్ అయినాయి. ఈ కార్యక్రమానికి ఆయనకు ఆహ్వానం కూడా ఉన్న ఆయన గైరు హాజరయ్యారు. సో అలాంటిది ఒకవేళ ఇన్ కేస్ బాలకృష్ణ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినా జూనియర్ ఎన్టీఆర్ ఎంతవరకు హాజరవుతారు అన్నది కూడా ఇక ఒక చాలా సీరియస్ అంశంగా మారింది. ఇక అట్ ద సేమ్ టైం బాలకృష్ణ కూడా ఈయన విషయంలో అంతే సీరియస్గా ఉన్నారన్న చర్చ ఉంది. అందుకు కారణం కూడా ఉంది.
మనకు తెలిసిందే. సో జూనియర్ ఎన్టీఆర్ ఆయన కెరీర్ కూడా టీడీపీతోనే స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఆయన దగ్గర తీసే ప్రయత్నం చేయడం, హరికృష్ణ బిడ్డ అయినప్పటికీ స్టార్టింగ్లో వాళ్ళిద్దరి మధ్య అటు చంద్రబాబు నాయుడుకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండేది, చాలా క్లోజ్ బాండింగ్ ఉండేది. చంద్రబాబు నాయుడు ఎలా అయితే జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకున్నారో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన మామను అంతకంటే ఎక్కువగా ఓన్ చేసుకున్నారు. ఈవెన్ పార్టీ కోసం ఆయన ప్రచారం కూడా చేశారు. మనం చూసాం 2009 ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొని వస్తూ ఇల్లెందు దగ్గర ఆయనకి యాక్సిడెంట్ కూడా అయితే ఈవెన్ హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా టీడీపీ కోసం ఆయన ప్రచారం చేశారు, మహాకూటమి కోసం. ఆ రోజు ఓట్లు గుద్దండి అని చెప్పేసి చాలా ఎమోషనల్గా. సరే ఆ రోజున పార్టీ అధికారంలోకి రాలేదు, అది మనం పక్కన పెడితే ఆ తర్వాత కూడా పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన బట్ జూనియర్ ఎన్టీఆర్ మహానాడు వేదికగా కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు తన తండ్రితో కలిసి. పార్టీలో యూత్కి ప్రాధాన్యత ఇవ్వండి మావయ్య అంటూ కూడా రిక్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా టీడీపీకి యాడ్ అయింది. చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో ఆయన గౌరవించే ప్రయత్నం చేశారు. ఈవెన్ తన బంధువుల అమ్మాయిని తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ పెళ్లిలో కూడా ఆయన కీలక భాగస్వామి అయ్యారు చంద్రబాబు నాయుడు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం, దానికి పోటీగా సమైక్యాంధ్ర ఉద్యమం తెర మీదకి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ రోజు హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు టీడీపీ తరఫున. చంద్రబాబు నాయుడుకి ఒక మాట కూడా చెప్పకుండా అప్పటికే చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చున్నారు. 2 కళ్ళ సిద్ధాంతం అనే పేరుతోనే ఆయన 2 ప్రాంతాలు నాకు సమానమే అని చెప్తూ తెలంగాణ వాదులకి చాలా సీరియస్గా కూడా టార్గెట్ అవుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడే అసలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆయన మీద బురద చల్లుతున్న పరిస్థితి ఉంది అప్పుడు. అలాంటి ఒక హెక్టిక్ సిచ్యువేషన్లో హరికృష్ణ చంద్రబాబు కన్సెంట్ కూడా తీసుకోకుండా వెళ్ళి రాజ్యసభ సభ్యత్వానికి ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన వెంటనే దాని స్పీకర్ ఆ రోజు వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దాన్ని ఆమోదించారు. ఇది పార్టీ లైన్ దాటినట్లయింది. ఇది అటు తెలంగాణలో ఉన్న పార్టీలు లైక్ టీఆర్ఎస్, అప్పట్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఒక ఆయుధంగా మారింది చంద్రబాబును టార్గెట్ చేసేందుకు. చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండానే హరికృష్ణ సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేశాడా అన్న చాలా చర్చ అయితే జరిగింది. ఆ తర్వాత నిజంగానే హరికృష్ణకు పార్టీలో ప్రయారిటీ తగ్గుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన హరికృష్ణకు జూనియర్ ఎన్టీఆర్కు పార్టీలో ప్రయారిటీ ఇవ్వలేదనే ఒక చర్చ చాలా సీరియస్గా జరిగింది. అప్పటి నుంచే వాళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే హరికృష్ణ మరణం సమయంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ కోసం చాలా సీరియస్గా కళ్యాణరామ్ కోసం నిలబడ్డా వాళ్ళిద్దరినీ కూడా పార్టీకి అసోసియేట్ చేయడంలో మాత్రం ఆ స్థాయిలో ప్రయత్నాలు అయితే సాగలేదని అనుకోవాలి. బట్ జూనియర్ కళ్యాణరామ్ ఇద్దరూ కూడా ఆ స్థాయిలోనే గ్యాప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక మనం చూస్తే 2019 నాటికి అనేక కీలక పరిణామాలు జరిగాయి. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ అసోసియేట్ అనిపించుకునే కొడాలి నాని, అసలు కొడాలి నానికి టికెట్ వచ్చిందే జూనియర్ ఎన్టీఆర్ వల్ల, అది ఎన్నోసార్లు ఆయనే చెప్తూ వచ్చారు. అలాంటి కొడాలి నాని పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అదే స్థాయిలో లోకేష్ని చంద్రబాబు నాయుడు మీద చెలరేగిపోయేవాళ్ళు, బూతులు తిడుతూ మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఖండించిన పాపాన్ని పోలేదు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి స్వయాన మామ నారాయణ శ్రీనివాసరావు కూడా ఆయన వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి. ఏకంగా లోకేష్ మీద నేను పోటీ చేస్తాను మంగళగిరి నుంచి అంటూ కూడా లోకేష్ మీద చాలా సీరియస్గా ఫైర్ అయిన పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు తిడుతూ. బట్ ఆ తర్వాత మనం చూస్తే వంశీ లాంటి వాళ్ళు 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వంశీ లాంటి వాళ్ళు పార్టీ జెండా కప్పుకున్నారు, వైఎస్ఆర్సీపీ జెండా. అదే స్థాయిలో కొడాలి నాని కంటే 2 ఆకులు ఎక్కువ చదివేంతగా లోకేష్ని టార్గెట్ చేస్తూ వచ్చారు, చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ టోటల్ ఎపిసోడ్లో ఎక్కడ జూనియర్ ఇన్వాల్వ్మెంట్ లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాట అన్నా వంశీ లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు కంట్రోల్ అయ్యే అవకాశం ఉండేది. తన సొంత మామ నారాయణ శ్రీనివాసరావు జూనియర్ ఎన్టీఆర్కి తెలియకుండానే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారా అన్న చర్చకి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర సమాధానం లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడి నుంచి 2018లో చూస్తే ముందస్తు ఎన్నికలు వచ్చాయి తెలంగాణలో. నందమూరి సుహాసినికి ఆ రోజు చంద్రబాబు నాయుడు కూకట్పల్లి టికెట్ ఇచ్చారు. బట్ ఆ రోజు కేవలం ఆమె తరపున ప్రచారానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏం వెళ్ళలేదు, కళ్యాణరామ్ కూడా వెళ్ళలేదు. అదొక సెట్ బ్యాక్ అనుకోవాలి. తర్వాత సుహాసిని ఓడిపోయిన అంశం కూడా కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడు మీద చెలరేగిపోయారు. ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు టోటల్గా మరొక లెక్క అనుకోవాలి. అసెంబ్లీ వేదికగా భువనేశ్వర్ని తన సొంత మేనత్తను అవమానిస్తే చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆల్మోస్ట్ ఆయన ½ అన్ అవర్ కన్నీళ్ళు పెట్టినారు మీడియా ముందు. సో అటు నారా నందమూరి ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ తన మేనత్త పేరు కూడా ఎత్తకుండా మాట్లాడిన తీరు. ఆ తర్వాత కొన్ని రోజులకే వైఎస్ఆర్ పేరుతో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఆయన సొంత పార్టీలో ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ లాంటి నేతలే దాన్ని తప్పుపడితే బట్ ఎక్కడా జూనియర్ దీన్ని ఖండిస్తూ కూడా మాట్లాడలేదు. ఇంకా వైఎస్ఆర్ అండ్ ఎన్టీఆర్ ఒకటే అన్నట్టుగా ఆయన మాట్లాడిన తీరు అప్పటిదాకా ఆయన అంటిపెట్టుకున్న ఎన్టీఆర్ అభిమానులు కూడా కొన్ని అనుమానాలను తీసుకొచ్చింది. అప్పటికే టీడీపీకి అట్లా చిన్నగా దూరం అవుతుంది. అప్పటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ మీద అప్పటిదాకా చిన్న వేలు కూడా చూపించిన టీడీపీ నేతలు లైక్ వర్ల రామయ్య మొదలుకొని అనేక మంది నేతలు ఎన్నోసార్లు జూనియర్ ఎన్టీఆర్ తీరును ప్రశ్నించిన సందర్భం అయితే ఉంది. ఇక అమరావతి రైతులు కూడా జూనియర్ ఎన్టీఆర్కి యాంటీగా మాట్లాడిన సందర్భం ఉంది. అలా ఇక ఆ తర్వాత చూస్తే ఎన్టీఆర్ శతజయంత్యోత్సవాలకు ఆయన గైర్హాజరయ్యారు, ఆహ్వానం అందిన. వాళ్ళ తాత పేరు మీద కాయిన్ రిలీజ్ చేస్తుంటే ఆ కార్యక్రమానికి కూడా గైర్హాజరయ్యారు. ఇక ఎన్టీఆర్ అభిమాన సంఘాలని
వైఎస్ఆర్సీపీ ప్రోక్ చేసే ప్రయత్నం చేసింది ఓన్ చేసుకొని. ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు పల్నాడు మొదలుకొని పొంగునూరు వరకు, ఆయన కడప కుప్పం వరకు ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడల్లా ఆయనకి యాంటీగా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి జిందాబాదులు కొడతమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలా చంద్రబాబుని లోకేష్ని తిడతారు, అండ్ దెన్ జూనియర్ ఎన్టీఆర్ని పొగుడతారు. అలా ఎన్నోసార్లు వైఎస్ఆర్సీపీ ఒక కుట్ర రాజకీయానికి అయితే తెరదీసింది. ఇవన్నీ ఒక మౌన ప్రేక్షకుడుగానే ఎన్టీఆర్ చూస్తూ ఉండిపోయారు, కానీ ఎక్కడ వాటిని సీరియస్గా కండెమ్ చేయలేదు. అలానే ఆయన ఏ కాంట్రవర్సీలో కూడా ఇరుక్కోవడానికి సాహసించలేదు. తన సినిమాల మీదే చాలా సీరియస్గా ఫోకస్ పెడుతూ వచ్చారు. ఇక తారక రత్న ఈ క్రమంలోనే అటు బాలకృష్ణ కూడా ఇనిషియేట్ చేశారు కొన్ని ఇష్యూల్లో, బట్ జూనియర్ ఎన్టీఆర్ దాన్ని పట్టించుకోకపోవడంతోనే బాలయ్యకు ఆయనకి మధ్య గ్యాప్ పెరిగిందనే లీకులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం చూస్తే ఇటీవలే మొన్న ఏదైతే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా కూడా ఆయనకి నివాళి అర్పించేందుకు అక్కడ వెళ్ళడం జరిగింది. బాలకృష్ణ కూడా వెళ్ళున్నారు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ కూడా నినాదాలు చేయడం, బాలకృష్ణ ఆ ఫ్లెక్సీలన్నీ కూడా తీసేయించడం, ఎక్కడైతే ఆ ఘాట్ దగ్గర ఫ్లెక్సీలు ఎందుకు పొలిటికల్ ఫ్లెక్సీలు అంటూ కూడా ఆయన వాటిని తీసేపించడం కూడా అప్పటికే ఒక గ్యాప్ పెరిగిందన్న చర్చ ఉంది. అంతకంటే ముందు తారక రత్న చనిపోయిన తర్వాత ఆయన దశదిన కర్మ రోజున జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి విష్ చేసే ప్రయత్నం చేసిన బాలకృష్ణ రోజు పట్టించుకోకుండా వెళ్ళిపోయిన విజువల్ కూడా వైరల్ అయింది అప్పట్లో. సో ఇవన్నీ కూడా నిజంగానే జూనియర్ ఎన్టీఆర్కు బాలకృష్ణకు కూడా గ్యాప్ పెంచింది. ఒకప్పుడు తన బాబాయే తనకి ఇన్స్పిరేషన్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్తూ వచ్చారు. తన అబ్బాయి అంటే తన కొడుకు లాంటి వాడే, తన అన్న కొడుకు అయితే అంటూ కూడా బాలకృష్ణ లాంటి వాళ్ళు చెప్తూ వచ్చారు హరికృష్ణ మరణం సమయంలో. కానీ ఆ తర్వాత రోజులు అవేవి కూడా మిగలలేదు. అవన్నీ కూడా పటాపంచలైపోయి గ్యాప్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. లోకేష్ తన అల్లుడు కాబట్టే లోకేష్ని ప్రమోట్ చేయడం కోసమే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టారనేది వైఎస్ఆర్సీపీ నేతలు లాంటి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా పొలిటికల్ లైన్లోనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా సినిమా లైన్లోనే ఉన్నారు. లోకేష్ పూర్తిగా పొలిటికల్ లైన్లోనే ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజును చూసినట్లయితే వాళ్ళిద్దరూ ఆధిపత్య పోరనే చర్చ కూడా చాలాసార్లు వైఎస్ఆర్సీపీ తెర మీద తీసుకొచ్చింది. కొడాలి నాని లాంటి వాళ్ళు, వంశీ లాంటి వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడారు ఎన్నికలకు ముందు. బట్ ఎన్నోసార్లు తన పాదయాత్రలో భాగంగా తన క్వశ్చన్ ఎదురైతే కూడా లోకేష్ ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. సో అనేక రకాలుగా ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే నేను ఆహ్వానిస్తానంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక ఎన్నికలు అయిపోయింది, ఈరోజు అధికారంలోకి వచ్చున్నారు. దెన్ లోకేష్ మంత్రిగా ఉన్నారు. అటువైపు చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక పూర్తిగా ఎన్టీఆర్ టాపిక్ లేనట్టే అని అనుకుంటున్న సమయంలో అనేక రకాల క్వశ్చన్స్ వస్తున్నాయి టీడీపీ నేతలకు. ఇక ఎన్టీఆర్ అవసరం లేదా అనే చర్చ క్వశ్చన్ వచ్చినప్పుడల్లా అటు బుద్ధా వెంకన్న మొదలుకొని మిగతా పట్టాభి లాంటి నేతల వరకు మా భవిష్యత్ వారసుడు లోకేష్ అని కూడా ఖరాఖండిగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజున ఓవరాల్గా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ చెప్తే దానికి ప్రతిగా థ్యాంక్స్ చెప్పిన పరిస్థితి కూడా అయితే ఉంది. కానీ బట్ బాలకృష్ణ లాంటి వాళ్ళు మాత్రం దీన్ని అంతగా సీరియస్గా తీసుకున్న పరిస్థితి అయితే లేదని అంటున్నారు. ఈరోజు ఆయన 50 వసంతాల వేడుకు పిలిచినా జూనియర్ ఎన్టీఆర్ కనుక గైర్హాజరు అయినట్లయితే అది తను పిలిచి కూడా వేస్ట్ అవుతోంది. సో అందుకే జూనియర్ ఎన్టీఆర్ని పూర్తిగా పక్కన పెట్టాలని నిర్ణయం అయితే జరిగిపోయిందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే బాలకృష్ణ చాలా సీరియస్గా ఈ ఎపిసోడ్ని తీసుకున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సరిగా స్పందించని తీరును కూడా ఆ రోజు బాలకృష్ణ విమర్శించారు కూడా చాలా సీరియస్గా. వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి వంశీ లాంటి వాళ్ళకు, అదేవిధంగా కొడాలి నాని లాంటి వాళ్ళకు. సో ఓవరాల్గా ఇప్పుడు చూసినట్లయితే ఇది చాలా ఒక బాలకృష్ణ వైపు నుంచే కాదు, టీడీపీ కూడా అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి బాలకృష్ణ కూడా సత్సంబంధాలే ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా ఆవిష్కరించేందుకు కూడా నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ సిద్ధమవుతున్నాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కాబోతున్నారు. బాలకృష్ణ ఫ్యామిలీ మొత్తం కూడా అటెండ్ కాబోతోంది. కీలకమైన ఆయన అభిమానులు, ఇండస్ట్రీ నుంచి పలువురు పెద్దలు కూడా అటెండ్ కాబోతున్నారు. ఇలాంటి వేదిక మీదకి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా రారా అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. బట్ బాలకృష్ణ వైపు నుంచి అయితే జూనియర్ ఎన్టీఆర్కి ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేదనేది మన దగ్గర ఉన్న ఏదైతే లీక్. సో ఓవరాల్గా ఈ పరిస్థితి కళ్ళకు కట్టినట్లు అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్కు అండ్ బాలకృష్ణకు మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చింది. వీళ్ళు నిజంగా ఇప్పుడు సమాంతరంగా రైలు పట్టాల తరహాలో వెళ్తున్నారు కానీ కలిసే పరిస్థితి లేదు, కలిసే ప్రసక్తే లేదనే చర్చ జరుగుతోంది. సో ఇక పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీకి, జూనియర్ ఎన్టీఆర్కు బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్కు చంద్రబాబు నాయుడుకు పూర్తిగా కటీఫ్ అయినట్లేనా అన్న చర్చ కూడా తావిస్తూ ఉంది. మరి ఇదే వేదిక నుంచి బాలకృష్ణ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఇదే వేదిక మీద నిజంగా ఎన్టీఆర్ని పిలిచి ఆయన వస్తే సో పూర్తిగా ఇంకొక గుడ్ మెసేజ్ అయితే ఇచ్చినట్లు అవుతుంది. ఓవరాల్గా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలకృష్ణ ఆ ఇన్స్టిట్యూషన్ తీసుకునే ప్రయత్నం చేస్తారా అన్నది మాత్రం నిజంగానే ఈ రోజున ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.